అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి చైనీస్ వాళ్ళ ఆర్మ్స్ మాట బయట పెట్టి అందరూ చూడడానికి డిస్ప్లే అంటే ఒక ఏమంటారు బొమ్మ లాగా చేస్తారు చూడండి, అది బయట పెట్టే డిస్ప్లేగా చూడడానికి వచ్చాం. చూద్దామండి ఎలా ఎందుకంటే ఇక్కడ ఫారినర్స్ అలౌ చేయరు, కానీ ఏదో ఎక్కడెక్కడో పర్మిషన్లో గీకి తెప్పించుకున్నాను. నేను ఆ డిస్ప్లేకి వెళ్ళే ముందు రియల్ వెహికల్స్ చూశానండి. ఇవి వచ్చేసి రియల్ మాట. వీళ్ళొచ్చే మిలిటరీ రియల్ వెహికల్స్. ఎంతవరకు వీడియోలు తీయొచ్చో తీయకూడదో నాకు తెలీదు. సో నేను మొత్తం అయితే ఏం తీయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇప్పుడు వెళ్తున్నా చూడండి, ఇవన్నీ రియల్ వెహికల్స్ మాట, రియల్ మిలిటరీ వెహికల్స్. ఇవన్నీ అక్కడికి తీసుకెళ్తున్నాయి, అవి మోడల్స్ అవన్నీ. సో మనం కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి అవన్నీ వీడియోలు తీసేద్దాం. చాలా బాగుంటాయండి మీరు నిజంగా. ఎందుకంటే ఇలాంటి వీడియోలు కొన్నిసార్లు మాత్రమే తీయగలుగుతాం, ఎందుకంటే అన్నిసార్లు మనకు పర్మిషన్ రావు కదండి. ఇది ఒక ఎగ్జిబిషన్ అండి. అంటే నేను మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట, ఒరే నేను అక్కడ ఎగ్జిబిషన్ అయిందిరా, నేను అక్కడికి వెళ్ళాను, కాకపోతే బయట ఉన్న ఫ్లైట్ని మాత్రం చూడనిచ్చారు కానీ లోపల మాత్రం ఫారినర్స్ అలౌడ్ కాదన్నాడు అని చెప్పేసి చెప్పారన్నమాట. వామ్మో, మరీ ఇంత ఫారినర్ అలౌడ్ కాదు ఏంట్రా అని చెప్పేసి చూద్దాం. ఇదిగోండి వీళ్ళు తయారు చేసిన ఇది జెట్. ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ సుఖాయ్ 32లా ఉంటుందండి. ఇది JF-17 జెట్టు. మొన్న యూజ్ చేసింది కూడా ఇదేనండి, JF-17, JF-15 ఇలా ఉంటాయి అన్నమాట జెట్లు. ఇది అందులో ఇది ఒకటి. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే ఇందులో ఉన్న మోడల్స్ అన్నీ వీళ్ళు చేసినాయి అన్నమాట. ఏంటంటే మిలిటరీ వాళ్ళు చేసిన మోడల్స్ అన్నమాట ఇవన్నీ. సో అంటే జెట్ ఎలా ఉంటుందో దాని సైజెస్, దాని డైమెన్షన్స్, కింద వాడే బాంబులు ఇవి అన్నీ ప్రిసైజ్గా తయారు చేసి పెట్టారన్నమాట. కానీ ఇంజిన్ మాత్రం ఉండదండోయ్, మొత్తం డొల్లే, ఏముండదు, అంతా డొల్లే లోపల అది మాట. మళ్ళీ షార్క్ పెట్టాడు చూడండి పైన. అది అంటే ఇదే యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటంటే బాబు, ఎప్పుడు అది వచ్చేది రష్యా నుంచి తయారైంది, అది రష్యా నుంచి కాపీ కొట్టారని చెప్పేసి అంటారు. మరి బయట శతాంగ్లో టాకు మనకు తెలియదు అది. సో అది మాట. సో ఈరోజు మాత్రం ఇక్కడికి వచ్చామండి. ఈరోజు ఈ డిస్ప్లే చూడడానికి వచ్చాం. ఈ ఎక్స్పోకి ఫారినర్స్ అలౌడ్ కాదండి. ఒకవేళ అలౌ అయితే నేను అనుకోవచ్చు మీరు, నువ్వేంట్రా బాబా అంత మాట, అక్కడ అలౌడ్ కాదు ఇక్కడ అలౌడ్ కాదండి. బాబా చైనా అండి, చైనాలో అన్ని విషయాలు మనం అనుకున్నంత ఫ్రీగా అవ్వండి. మనం కూడా కొంచెం అదే ఏమంటారు రెస్పెక్ట్ ఇచ్చామనుకోండి, మన పని మనకు వెళ్తుంది, లేదా మొత్తం ఎండిపోద్ది కింద నుంచి పైకి. సో మనం నేను పర్మిషన్స్ తీసుకుని లీగల్గా అండి పర్మిషన్స్ తీసుకుని అప్పుడు లోపలికి వెళ్ళాను. పర్మిషన్స్ తీసుకోవాలంటే ఒకటేనండి, ఏం లేదు, వాళ్ళకి స్టూడెంట్ కార్డు ఉంటుంది. స్టూడెంట్ అంటే మనకి ఆధార్ కార్డు లాగా ఇక్కడ కూడా ఒక కార్డు ఉంటుంది అన్నమాట, సేమ్ ఆధార్ టైప్లోనే. ఆ కార్డులో ఏంటంటే మెమరీ చిప్ ఉంటుంది. మనం ఏంటంటే దాన్ని స్కాన్ చేసి తీసుకోవాలి కార్డులు నార్మల్గా అయితే. కదుకోండి, ఇది మామూలుగా 2 కార్డులు తీసుకున్నాను చూసారా, అది స్కాన్ చేసి తీసుకోవాలన్నమాట. అయితే నా దగ్గర ఆధార్ లేదు, అది లేకపోయేసరికి ఇంకా ఇది తీసుకుని మామూలుగా అదే మా ఫ్రెండ్ని అడిగి వాడి దగ్గర తీసుకుని నా పాస్పోర్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత కానీ లోపలికి వెళ్ళచ్చు. చూడండి మళ్ళీ లోపలికి వెళ్ళాలి, చెకింగ్ ఒకటి మళ్ళీ ఇక్కడ. ఇది ఒరే నిజం బొమ్మ, ఇదే నిజంగా యుద్ధ విమానాలు చూస్తాకి వెళ్ళినట్టే, కాకపోతే అన్ని ప్రిసైజ్ సైజులో ఉన్నాయి కాబట్టి మనం తప్పదు. అది కూడా అవతల నుంచి వెళ్ళమన్నారు, ఎందుకంటే నాది కార్డు లేదండి. దాంట్లో కార్డు స్కాన్ చేస్తే అందులో నుంచి వెళ్ళొచ్చు, కానీ కార్డు లేదు కాబట్టి అందులో స్కాన్ చేయకుండా పక్క నుంచి వచ్చానమాట. అది ఇక్కడ మళ్ళీ చెకింగ్ ఒకటి. నా బ్యాగులో అన్నీ ఇవన్నీ కెమెరాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకోటి అడిగాను నేను, ఏంటంటే ఇన్ని ఫోటోలు ఏమైనా తీస్తే ఏమైనా ఉందా ప్రాబ్లం బాబు అంటే ఏం లేదని చెప్పారు. అదిగోండి నా కెమెరా బ్యాగు, అందులో అన్నీ ఉన్నాయన్నమాట మొత్తానికి. సో లోపలికి వెళ్దామండి, ఎలా ఉంటుందో. అబ్బా రెడ్ కార్పెట్ మామూలుగా ఉంటుంది కదా, అది ఇలాంటి రెడ్ కార్పెట్లు అయితే భలే ఉంటుంది, నాకు భలే ఇష్టం అండి, నిజం చెప్తున్నాను. ఈ రెడ్ కార్పెట్ అంటే మస్తు ఇష్టం, అసలు మామూలుగా కాదు. మొత్తం అన్ని మిసైల్స్ అన్నిటి గురించి. ఇదిగోండి వీళ్ళ లోగో మాట, అంటే ఉంటుంది కదండి కమ్యూనిస్ట్ లోగో, ఆ టైప్లో మాట. ఎర్ర జెండెలి ఎర్రని జెండ, అదే ఆ టైప్లో మాట. సో అదిగోండి వెనకాల ఎర్ర జెండాలు అన్నీ, స్వస్తికా సింబల్ అన్నీ ఉంటాయి. కొన్ని చోట్ల అది కూడా కనిపిస్తుంది అండి. సో లోపలికి ఎంట్రీ ఇస్తున్నామండి. అదిగోండి జెట్టు. అబ్బా ఎంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి, మామూలుగా కాదు అసలు. ఇదిగోండి ఎలా ఉందో చూడండి జెట్, అది ఎంత పెద్దగా ఉందో. ఏంటంటే మనం లోపల కూడా స్విచ్లు అవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి, అన్నీ అక్కడక్కడ పెట్టారన్నమాట. అదే కారణం అసలు ఫారినర్ లోపలికి అవ్వకపోవడానికి గల కారణం. చూసుకొని మీరే చూడండి, మొత్తం అంత డిస్ప్లేలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఎవడో ఒక్కలేడు, నేను ఒక్కడనే ఫారినర్ని. పైగా వాళ్ళ షాప్ కూడా లోపల, ఇదేంటి లోపలికి వచ్చాడు అని చెప్పేసి ముగ్గురు అడిగారండి బాబు నన్ను, నువ్వు ఫారినరో కాదా అని. అంటే ఫారినర్ అంటే ఎలా వచ్చేసావంటే మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఒకటి. వీడియోలు మాత్రం తీయనివ్వలేదు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే అడిగిన వాళ్ళు పాపం బాగోదని ఫీల్ అయ్యినట్టున్నారు. ఏమది ఇదిగోండి, ఇదో 3D డైమెన్షను ఏయో ఈ జట్టు గురించి నాకు అసలు ఐడియాయే లేదండి. ఇంకా బాంబులు అవి ఇవి, ఇది వచ్చేసి అన్నిటికన్నా హైయెస్ట్ మాట. ఇప్పుడు చైనాలో ఉన్నది అదే
మన కొత్తగా జెట్స్ తీసుకున్నది కానీ ఇండియాలోకి ఆ టైప్లోని ఇది చైనాలో ఇది చాలా చాలా హైయెస్ట్ మాట. ఇది హైయెస్ట్ ర్యాంక్ జెట్ అన్నిటిలోనూ. అయితే అందులో ఉన్న వాళ్ళకి ఎలాగ ట్రైనింగ్ అవుతారు అని చెప్పడానికి ఇది మాట. అదిగోండి లోపల పెట్టి భూశాఖను తిప్పుతున్నారు చూసారా. ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే తెచ్చుకోండి, ఇలాగ ట్రైనింగ్ ఉంటుందంట. కాకపోతే ఈ స్పీడ్ మనకి నార్మల్ స్పీడ్లో చెప్తుందంట, వాళ్ళకి ఒక రేంజ్లో తిరుగుద్దంట. మరి ఏంటో ఇలాంటి ట్రైనింగ్లు తీసుకుంటారండి జెట్కి, నాకు తెలియదు ఆ విషయం. మీరు చెప్పండి అసలు. ఇదిగోండి ఇప్పుడు దీనికి మళ్ళీ క్యూటీ వద్దురా బాబు, నేను లోపలికి వెళ్ళను అసలు. నాకు ఇప్పుడు మళ్ళీ అది కక్కానుకో అక్కడ ఏదన్నా అంతే, ఇంకా మొత్తం బరువు పోతుంది. సో మనం లోపలికి వెళ్ళాం. అది పక్కన చూసారండి, ఇదిగో మళ్ళీ ఇంకో జెట్. అబ్బాయి మళ్ళీ టెంప్ట్ చేస్తున్నారండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దామండి. ఒక్క జెట్ లోపలికి వెళ్తే సరిపోద్ది కదండి. నాకేం తెలుసండి, పెద్ద జెట్లు ఏమన్నా ఇదో కార్ ఇంజిన్ అయిపోయి ఏముంటాయి ఎవరికి తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ జెట్లో అయితే లోపలికి వెళ్ళి చూసేద్దామండి, ఎందుకంటే క్యూరియాసిటీ. ఒక్క దాంట్లో అన్న లోపలికి వెళ్దాం. ఆ హెల్ చాపర్లు ఉన్నాయి, ఇంకా అది వచ్చేసి మెయిన్ మాట JF-17 ఏదో ఉంది కానీ అలా స్పెషల్ జెట్టు అది ముందుది. ఇది వచ్చేసి ఏమో నాకు తెలియదండి. అవి నేను పెద్ద పట్టించుకోనండి వీళ్ళకి, కాకపోతే ఏదో మీకు సరదా చూపిద్దామని చెప్పేసి వచ్చానమాట, ఇంకేం లేదు. ఎందుకంటే మళ్ళీ కొన్ని వాటికి పేర్లు మెన్షన్ చేయొచ్చో చేయకూడదో కూడా తెలియదు నాకు, అందుకని నేను అంత ఏం చెప్పట్లేదు మీకు. కానీ మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, ఏ జెట్ మీరు ఏమేమి అనుకుంటున్నారో, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు మీరు చెప్పండి. వెనకాల చాపర్ కూడా చూస్తే మీకు అనిపిస్తుంది ఎక్కడెక్కడి నుంచి కాపీ కొట్టేశారన్నట్టు అనిపిస్తుంది. అదే అస్సలు కాపీ కాదండి, మొత్తం అంతా ఒరిజినల్. అదేంటో చైనా అంటే కదండి, మొత్తం అంతా ఒరిజినల్గానే ఉంటుంది, ఏమీ కాపీలు కొట్టడం అంతే. నంబర్ ఏంటండి బాబు, మీరు నమ్మాలి. అదిగోండి ఇప్పుడు వచ్చాను, లోపలికి వచ్చేసాం. అది జెట్టు. ఇప్పుడు ఏ స్విచ్ నొక్కాలి, ఏది నొక్కితే ఏమవుద్ది ఏంటో చూసారా. 170 degrees ఎస్ అబ్బో రీడింగ్లు కూడా ఉన్నాయండో. సో మొత్తానికైతే జెట్లో కూర్చున్నానండి నేను. అదిగోండి జెట్ ఇప్పుడు ఆపరేట్ చేస్తాం అన్నమాట. మనం ఎదరికి తోసేసాను, తొయ్యగానే ఇదిగోండి ఇది లివర్ అన్నమాట. ఆ లివర్ని ఎదరకు తొయ్యగానే మొత్తానికి స్టార్ట్ అయిపోద్ది ఈ జెట్టు. ఇప్పుడు మనం ఈ జెట్ వేసుకుని ఇండియాకి వచ్చేద్దామండి, ఏమంటారు చెప్పండి. నాకు ఎవరినో లొకేషన్ పంపించండి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలో అక్కడ ల్యాండ్ అయిపోతాం తీసుకెళ్ళిపోయి. ఇదిగోండి దానికి ఇంత పెద్ద క్యూట్ మళ్ళీ. సో ఫస్ట్ చైనీస్ జెట్లో కూర్చొని ఇండియన్ మాట అంటే రియల్ కాదులేండి, కాకపోతే ఇలాంటి జెట్లో కూడా కూర్చుంటాం కదండి. అదే చైనాలో చాలా వరకు ఇండియన్స్ చేయలేని చాలా పనులు నేను చేశానండి. ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నా కొంచెం కొట్టేయండి. మరీ మొహమాట పోకూడదు మీరు, అర్థమైందండి. ఇప్పుడు మనకి ఎందుకు వచ్చేసాం అన్నమాట. చూడండి ఇక్కడ ప్లేస్లు అన్నీ ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దామని ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా ఎక్కువ ఉన్నారు, ఒక్కొక్కటి ట్రై చేయడం అంటే చాలా కష్టం. మీకు మ్యాక్సిమం అది చూపించాల్సిన అన్ని జెట్లు మీకు చూపించేస్తాను. దాంతో అయితే నీకు ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి ఇది అపాచీ టైప్లో ఉంటుంది, ఇది చైనీస్ వాళ్ళ అపాచీ అన్నమాట. కాపీ కాదంటే ముందే చెప్తున్నాను, చైనీస్ వాళ్ళు అంటే ఒరిజినల్, అది అస్సలు కాపీ కాదు. ఇది సేమ్ టు సేమ్ అపాచీలా ఉండదు కానీ అస్సలాగా లేదండి, ఏదో జస్ట్ అదిగోండి పైన వింగ్స్ 4 ఉండేది 3 ఉంటాయి అన్నమాట అక్కడ. సో అది అస్సలు కాపీ కాదు. ఇంక ఇదిగోండి ఇచ్చోండి, ఇది డ్రోన్ మాట. ఈ డ్రోన్స్ వచ్చేసి డీజే కాదండోయ్. డీజే అంటే వాళ్ళ స్టాండర్డ్లో రేంజ్లో ఉంటుంది. ఈ డ్రోన్ వచ్చేసి 100 ఏళ్ళు అంట. 100 ఏళ్ళు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం వేసుకోండి ఒక 1000 రూపాయలండి. ఒక 1200 తీసుకోండి, 1200 ఏళ్ళ మాట ఈ డ్రోన్, 1200 రూపాయల మాట ఈ డ్రోన్ వచ్చేసి. ఈ పక్కన ఉన్నది కొంచెం ఎక్స్పెన్సివ్ మాట, అది ఏదో కారు కూడా పెట్టాడండోయ్. సో అది ఈ చిన్న డ్రోన్స్ అంట, అంటే మిలిటరీ డ్రోన్స్ కూడా ఇలాగే ఉంటాయంట, కానీ ఇవి అవి కాదు. వీ లుక్ సేమ్ బట్ వీఆర్ డిఫరెంట్ ఆ టైప్ మాట. సో అన్నీ చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ కాదు మాట. అది ఆ డస్ట్బిన్ కూడా కాపీ కాదండోయ్. అప్పుడు మనం ఎదరికెళ్దాం రండి. ఎదరికెళ్ళే చూస్తే ఇక్కడికి వచ్చే అమ్మో మన స్పేస్లోకి వచ్చేసామండోయ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి ఇది సబ్మెరైన్లో ఫీల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇదిగోండి వాళ్ళ తైవాన్ దగ్గర మొన్న పెట్టిన ఏదో ఫామ్ ఉంటుంది చూడండి, ఏదో చక్రవ్యూహాలు ఏవో ఉంటాయి చూడండి, ఆ టైప్లో వీళ్ళు పెట్టిన ఏదో వ్యూహం అన్నమాట ఇది తైవాన్కి. వీళ్ళు తెగ పొగిడేస్తున్నారు దాన్ని. ఓకే పొగిడేనేవ్వండి, ఏముందండి, ఎవరికి బెనిఫిట్, అది ఎవరు స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళ పొగుడుకోవడం తప్పులేదండి. ఇదిగోండి మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ అవి అలాగో, వీళ్ళకి ఇది అలాగమాట. నేను పేరు మెన్షన్ చేయట్లేదండోయ్, మీరు మాత్రం ఏమనుకోకండి. ఎందుకంటే పేర్లు అవి ఎక్కువ మెన్షన్ చేయొద్దని చెప్పేసి అతను వీడియో తీసినప్పుడు చెప్పాడు, వీడియో తీస్తున్నప్పుడు అతను చెప్పాడు. సో నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు, మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్లో ఇచ్చేయండి ఒక్కొక్కటి. సో అది మాట. ఇవి చాలా వరకు ఉన్నాయి, ఇవి ఏమంటారు జెట్లు అన్నీ ల్యాండ్ అయ్యే ప్లే ఇదిగోండి వెనకాల చూసారా, అది దాని డిస్ప్లేలు అన్నమాట. ఇలాగ ఇండియాలో పెడితే బాగుంటుందండి, పెట్టే ఉంటారు నాకు తెలిసి, నాకే తెలియదు ఆ విషయం, ఎక్కడ పెడతారో తెలియదు. అది
ఇక్కడ అనుకోండి ఎక్కడ పెట్టినా మొత్తం ఒక మెసేజ్లు వెళ్ళిపోతాయండి మొత్తం. అది ఏంటి ఎలాంటి ప్రోగ్రాంలు ఉంటే మొత్తం అన్ని మెసేజ్లు వెళ్ళిపోతాయి అన్నమాట. వీళ్ళకి ఎన్నో 12 19 ఉన్నాయంటండి వీళ్ళకి ఇవి ఫ్లైట్ క్యారియర్స్. ఇవి వచ్చేసి స్పేస్ మిషన్స్ అన్నమాట. రకరకాల స్పేస్ మిషన్స్ వాళ్ళు చేసిన అన్ని స్పేస్ మిషన్స్కి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక స్పేస్ మిషన్ వచ్చేసి మా జెంజో సిటీ నుంచి వెళ్ళిందండి ఒక స్పేస్ మిషన్. అది కూడా చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఆస్ట్రోనాట్స్ ఆ సూటు, మీరు ఆ సూటు వేసుకుని ఫోటో దిగాలంటే మీరు అక్షరాలా కట్టాల్సిన రూపాయలు వచ్చేసి ఏమంటారు, అది వెనకాలనే 10 20 అది కాదండోయ్. అది జస్ట్ ఫోటో తీసుకోవడానికి లోపలికి వెళ్ళి ఒకవేళ ఆ సూట్ వేసుకుని దిగాలంటే మీకు కనీసం 400 ఏళ్ళు కట్టాలన్నమాట. అది వెనకాల ఏంటంటే ఆ లోపల ఏంటంటే విఆర్ అన్నమాట. మనకి అదే స్పేస్ స్టేషన్ ఒకటి చూడండి, ఆ స్పేస్ స్టేషన్లో ఎలాగుంటుంది ఏంటని చెప్పేసి విఆర్ అది మొత్తం. ఒకవేళ విఆర్ లోపలికి వెళ్ళి చూపిద్దామంటే విఆర్ మీకు ఫోన్లో చూపించడం అవ్వదు కాబట్టి నేను చూపించట్లేదు. ఈ 20 ఆన్సర్ అండి, చాలా చీప్. లోపలికి వెళ్ళి విఆర్ చూసుకోవచ్చు. ఇంకా చిన్న బుడ్డి ఆస్ట్రోనాట్లు పక్కన తెగ తిరిగేస్తున్నారు. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు ఉందండి. నేను లోపలికి వెళ్ళాను, కాకపోతే వాళ్ళ ఫోన్లు తీయడానికి ఏముంటుందండి విఆర్లో. నేను కళ్ళకు పెట్టుకున్నది ఒకటి మాత్రం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇది కూడా చిన్న ఆస్ట్రోనాట్స్. మనం కూడా ఆస్ట్రోనాట్ అయిపోవచ్చు అన్నమాట ఒకసారి. ఇలాంటి చిన్న కోరికలు అలా నెరవేరిపోతాయి అన్నమాట చైనాలో. నిజంగా చెప్తున్నానండి. మనది ఎందుకండి మీకు ఇంకో విషయం అండి, ఇండియాలో బిఎండబ్ల్యూలు అంటే బిఎండబ్ల్యూ అనేది ఒక బ్రాండ్, అదే అన్ని చోట్ల ఉంటుందో లేని ప్రాబ్లం లేదు. కాకపోతే చైనాలో దానికి ఎక్కువ మోడల్స్ ఉంటాయండి. అంటే వీళ్ళు ఏమంటారంటే గౌపే, దీపే, థై దీపే, ఏదో జొంగ్పే అలాగ ఉంటాయన్నమాట. అమ్మో ఇది చూసారా, అది క్లోజింగ్ ఓపెనింగ్ భలే చేశాడండి. అయితే గౌపే, దీపే అని రకరకాలు ఉంటాయన్నమాట. అంటే మన బిఎండబ్ల్యూలో అందరికీ తెలిసింది ఏంటంటే 100 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు. కానీ చైనాలో మీకు నమ్మలేని ఒక ప్రైజ్ ఉందండో, 28 లక్షలకు కూడా బిఎండబ్ల్యూ వస్తుంది. కాకపోతే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే లోపల ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఆ పేరు మాత్రం బిఎండబ్ల్యూ ఉంటుంది, లోపల తేడాగా ఉంటుంది అన్నమాట. అది మాట. సో ఇక్కడ ఈ విషయాన్ని నిజంగా మెచ్చుకోవచ్చండి. మీరు ఏమంటారు చెప్పండి. ఎందుకంటే సరదాగా బిఎండబ్ల్యూ వేసుకుందామంటే అందరూ 100 కోట్లు 20 కోట్లు ఏడ పెడతారండి. ఇలా 28 లక్షలకే బిఎండబ్ల్యూ వచ్చిందంటే మీరు నమ్ముతారా సార్? అలా ఉంటుందండి. చైనీస్ వాళ్ళతో అస్సలు పెట్టుకోకూడదు. నిజంగా ఒక విషయం చెప్పాలండి, కొన్ని విషయాల్లో వీళ్ళ ప్రజల గురించి ఆలోచించే విధానం కొన్ని విషయాల్లో చాలా బాగుంటుందండి. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తి కూడా అఫోర్డ్ చేయగలిగేలాగా, లేదా బాగా హై క్లాస్ రిచ్ పీపుల్ అఫోర్డ్ కలిగేలాగా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో మనకు కావాల్సింది తీసుకోవచ్చు, కావాల్సినంత ఉండొచ్చు. చాలామంది అంటారు అబ్బాయి చైనాలో చీప్ క్వాలిటీ లేదు. బాబు చైనాలో చీప్ క్వాలిటీ ఓకే, కానీ కొన్ని స్టాండర్డ్లు ఉంటాయండి. అవి మనం యూజ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. నిజంగా చెప్తున్నాను. ఇంకా అలాగ ఎదరగొస్తే మన చంద్రయాన్ గుర్తొచ్చిందండి మీకు. చంద్రయాన్ అలాగే చంద్రయాన్ లాంటిది వీళ్ళతో కూడా మిషన్ ఉంది, రోవర్స్ ఉన్నాయి కదండి. ఆ రోవర్స్ ఇవి మాట. వాళ్ళు చూడండి అసలు క్రియేట్ చేస్తారు. అక్కడ చంద్రుడి మీద ఎలా ఉంటుంది అది క్రియేట్ చేస్తారు. మొత్తానికి డబ్బాలు చూసారా, ఇదిగోండి బాల్స్ భలే క్రియేట్ చేశారు. అది నిజంగా చంద్రయాన్ అనిపించిందండి. చూడండి ఒకసారి మీరు చూడండి, అది మాట. కాకపోతే చైనీస్ యాన్ అనమాట. ఇది చంద్రయాన్ కాదు, చైనీస్ యాన్. అది అమ్మో ఇది చంద్రయానే అండి, ఇది చంద్రయానే కదా. ఏమోనండి బాబు, అసలు చైనీస్లో నాకు చైనీస్ మాట్లాడడం వస్తుంది కానీ చదవడం రాదండోయ్. ఏదో కొంచెం వస్తుంది. సో మనం అంత గమనించలేదు. కాకపోతే ఇది కొంచెం చంద్రయాన్ లానే ఉందండి. కాకపోతే ఇది చైనీస్ అనమాట. ఇది ఇక ఈ ఆస్ట్రోనాట్స్ అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు, చిన్న ఆస్ట్రోనాట్స్. సో ఇప్పుడు దాకా మూన్లోకి వెళ్ళిన మిషన్లో ఇది ది బెస్ట్ మిషన్ అంట. మార్స్లోకి వెళ్ళిన మిషన్ ఒకటే, మూన్కి వెళ్ళిన మిషన్ ఒకటి. ఆ రెడ్ కలర్లో ఉంది మార్స్లోది. ఇదేమంటారు బ్లాక్ కలర్లో ఉంది ఏంటది మూన్లోది. అదేంటది ఇది ఎప్పుడు పెట్టారు మార్స్లో అంటే ఇప్పుడే పెట్టేసామండి మార్స్లో మనం. అదిగోండి ఇప్పుడు పైనుంచి కిందకి పడతారు చూడండి, అది ఆస్ట్రోనాట్స్ లోపల నుంచి కింద పడతారు చూడండి, అది పైనుంచి కింద పడతారు చూడండి, అది మాట. ఇది వెనకాలండి మార్స్ పెట్టాడు తెలియదు. దాని పారాచూట్ ఇదండి, రియల్ పారాచూట్ అండి, రియల్ డబ్బా అన్నమాట. ఇది మాత్రం రియల్ పెట్టాడు. సో దాని మీద నడవకూడదు, నడిస్తే మీకు ఫైన్ పడుతుంది అన్నారు. సో మనం నడవం. ఇంకొకటి అండోయ్, మన ఇండియన్స్ మామ్స్లో ఒకటి ది బెస్ట్ మిసైల్ ఏంటంటే S-500 త్వరలో వస్తుంది మన ఇండియాకి. ఆ S-500కి సేమ్ టు సేమ్ ఇలాగండి. వీ లుక్ సేమ్ బట్ వీ ఆర్ డిఫరెంట్. అది అస్సలు కాపీ కాదు. చూసారా, S-500కి అయితే పైకి ఉంటుంది, ఇది కిందకు ఉంది. ఏంటది నాకు తెలియదు. సో అది చూడడానికి మాత్రం సేమ్ అలాగే ఉందండి.
కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది రష్యాకి చైనాకి ఉంటాయి కండి ఫ్రెండ్షిప్స్ ఎక్కువ. సో వెపన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది రియల్గా వెపన్ అన్నమాట. అంటే ఫస్ట్ టైం రియల్ గన్ ఫీల్ అన్నమాట. అంటే ఈ గ్యాసే కాదు రియల్ గన్ ఫీల్ అన్నమాట. డమ్మీ బుల్లెట్స్ అండి, సారీ గ్యాస్ అంటే డమ్మీ బుల్లెట్స్ అన్నమాట ఇచ్చారు మనకి. వాడేం చెప్పంటే ఆ లైట్ ఆపాలి నువ్వు, చుట్టుపక్కల బాటిల్ పగలగొట్టడం అది అవడేం చేస్తాడు, నువ్వు అయితే లైట్ అయితే ఆపాలన్నాడు. వాడు మన గన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అబ్బే మేము తిరణాల్లో బోల్డ్ బుడగలు కొట్టేసాంరా బాబా, అసలు ఈ గన్ అంతా అటు ఇటు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఆ గన్ను తీసుకుంటే వాడు షాక్ అయింది ఏంటంటే నా గన్న బాగా వాడడం వచ్చని చెప్పేసి వాడు అడిగారు, ఏంటి గన్ అంత బాగా వాడేస్తున్నాయంటే మనం మహేష్ బాబు డైలాగ్ వేస్తామట, ఏ సినిమాలు చూడట్లేదా అని చెప్పేసి. నిజంగా అండి భలే వాడేసారండి. ఆ గన్ చాలా వెయిట్ ఉందండి, ఎందుకంటే ఫస్ట్ టైం రియల్ గన్ చేతిలో పెట్టుకు వెళ్తే అది చెప్తున్నారు. ఏమన్నా అంటే అది రెడ్ లైట్ని మాత్రం కొట్టు అబ్బాయి, నువ్వు అది కొడితే చాలా కేక, బాటిల్ని ఎవడబడితే అది కొట్టేస్తాడు, అది మనకు అవసరం లేదంటే ఏమైనా గిఫ్ట్లు ఉంటాయంటే ఏం లేదు ఇంకో బుల్లెట్ ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. పోలేరా బాబు ఇంకొట్టేద్దాం ఓ బుల్లెట్ అని ఎక్స్ట్రా అని చెప్పేసి మొత్తానికి మనం ఫస్ట్ టైం గన్ ఫైరింగ్ రియల్ గన్ అది చంపేసాం. మనతో మామూలుగా ఉండదు కదా అసలు. అదిగోండి కింద బాటిల్స్ రెడ్ లైట్, రెడ్ దాన్ని స్పాట్ చేయడానికైతే కొంచెం కష్టంగా అనిపించింది. కాకపోతే మాత్రం మనం మాత్రం కరెక్ట్గా పెట్టాం కాబట్టి క్లియర్గా అయిపోయింది అన్నమాట మొత్తానికి. అది చూసారా వెనకాల లైటు, అబ్బా నా ఒక అదే కొంచెం ఆగండి, మనం కరెక్ట్గా పెట్టుకోవాలి కదా పొజిషను. 2 బుల్లెట్లు మిస్ అయ్యాయండి, ఎందుకంటే నేను అటు ఇటు చూసుకొట్టిన బుల్లెట్స్ అవి. ఇంకా ఆ తర్వాత నుంచి మనం చంపేసాం అన్నమాట. వాడు షాకు మేమే షాకు, వాడు ఇచ్చినాడు అందరికి. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అది దాంట్లో ఆ తర్వాత నుంచి ఇదిగో ఎరగొడేసాం అన్నమాట. బాటిల్స్ ఆ రెడ్ లైట్ రేంజ్లో అన్నమాట. అసలు వాడు షాక్ అయిపోయాడు, అరే నిజంగా గన్ వచ్చాను అని చెప్పేసి వాడు షాక్ అయ్యాడు, నేనే షాక్ అయ్యాను, అబ్బాయి నాకు గన్ వచ్చేసింది ఏంటని చెప్పేసి. ఆ సినిమాల ప్రభావం అండి, మామూలుగా ఉండదు కదా. సినిమాలు చూసి అసలు మన స్టడీస్ అయితే మనం అంత ఎక్కువగా బుర్రకి ఇలాంటివి మాత్రం భలే ఎక్కేస్తాయి, మామూలుగా కాదుగా. సో మీకు ఇప్పుడు అది చూపిస్తాను చూడండి, ఇదిగో S500, అమ్మో S500 అంటే ఇది చైనీస్ అండి, DF21D అంట, దొంగ్ఫాంగ్. DF అంటే దొంగ్ఫాంగ్, DONGFANG. అబ్బో ఇదేంటే పేరు చెప్పేసామంటే ఒకటన్నా చెప్దాంలేండి, మరీ అసహ్యంగా ఉంటుంది అన్నీ చెప్పకుండా పెట్టేస్తే. ఇదేంటిది ఎక్కేస్తున్నారు, అబ్బా సూపర్ అసలు మిసైల్ హైలైట్ నిజంగా. ఎక్కి ఫోటోలు తీసుకొచ్చిమాట, డబ్బాలే కదండి, కాకపోతే ఒరిజినల్ సైజెస్ అవి ఇవి ఏంటంటే ఇవి డిస్ప్లే ఇవి ఏంటంటే పరైడ్లో వాటిలో తిప్పుతారు చూడండి, ఒరిజినల్ కాకుండా అలాంటివి మాట. ఆ టైర్లు అవి ఒరిజినల్. అమ్మో ట్యాంకు ఇదండి ఎంత పొడుగ్గా ఉంది, అమ్మో ఏ ట్యాంకులు అండి బాబు అసలు. ఇది చూసారా, ఇది కాపీ కాదు, అస్సలా కాదు, బాగుంది కదండి. TJ101 అంట, ఇదో ట్యాంకు. ఇంకో దాని పక్కన ఇది ఇంకో ట్యాంకు. అమ్మ ఇదిగోండి ఇదో దొంగ్ఫాంగ్ 21D. అసలు మామూలుగా లేదు కదా వీళ్ళు అసలు. ఇదిగోండి పైకి ఎక్క బుడ్డోలు చూడండి, అసలు నేనే ఎక్కుదాం అనుకున్నాను కానీ మరీ సిరాగ్గా ఉంటుందని చెప్పి ఎక్కలేదు. అంటే ఎక్కనివ్వలేండి, అది వేరే విషయం. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కొచ్చు, అది గుండు పైలింది, గుండెసాలే. ఓకే ఏంటంటే ఇప్పుడు ఏమంటారు, చిన్నపిల్లలు అయితే ఎక్కొచ్చండి, మరి మన పెద్దోళ్ళు ఎక్కుదాం అంటే బాగోదు కదా అనుకునే టైంలో నేను పక్క చూసేసరికి ఆ పెద్దోళ్ళు కూడా ఎక్కి పాకేస్తున్నారు అన్నమాట. ఇంకా మనం లైట్ తీసుకున్నాం ఆ విషయంలో. ఎక్కేందుకు వస్తే ట్యాంకర్లు నడపొచ్చండోయ్, ఇలాంటి గేమ్స్ భలే ఉంటాయి. ఇలాంటి గేమ్ నాకు చిన్నప్పుడు లేదండి, చాలా ఫీల్ అయిపోతానండి ఒక్క నిమిషం చెప్పాలంటే. ఎందుకంటే టీవీ వీడియో గేమ్లో ఇదివరకు నేను ఆడినప్పుడు ఇలాంటి ట్యాంక్ గేమ్ ఉండేదన్నమాట, గుడు అని ఆడే ఉండాను. ఇప్పుడు మళ్ళీ హౌవిజర్స్, ఇదిగోండి వీళ్ళ చాలా గ్రేటెస్ట్ మిసైల్ పాకిస్తాన్కి ఇచ్చారు, మన మీద కూడా వాడారు. సో దాని పేరు మనం చెప్పట్లేదు, మీరే ఆలోచించుకుని కింద కామెంట్లో చెప్పండి అసలు ఏం మిసైల్ అది సరదాగా ఇండియాకు చాలా పొడుకుందన్నమాట. మీకు బాగా ఉంటుంది ఆ మిసైల్ మాట, ఇదే అది. నాకు దానికి మించి ఎక్కువ అడగండి, నేను అసలు చెప్పను, ఎందుకంటే నాకు అసలు ఇలాంటి పాలిటిక్స్లో ఎంటర్ అవ్వమాట. నువ్వు అనుకోవచ్చు ఎంటరో అని అన్నీ చెప్పేస్తున్నావు అని చెప్పేసి, మనం అంతే కదండి, ఏం చేస్తాం. అబ్బో ఇదేంటిది ఎంత పోగొట్ట ఉంది, ఇది ఇంకోటి అండోయ్ PLZ05 అంట, ఏంటో పేర్లు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వీళ్ళ పేర్లు ఏంటంటే ప్లేసులు పేర్లు పెడతారండోయ్, ఏ ప్లేస్లో తయారైందో ఆ ప్లేస్ పేరు. ఇంకో గన్ వచ్చేసింది, అబ్బాయి ఈ గన్లు ఎన్ని ఉంటే అన్ని కాల్చేస్తామండి, అసలు మామూలుగా ఉండదు కదా మనతోటి. సో మళ్ళీ ఫైరింగ్ చేస్తాం, కానీ మళ్ళీ నీకు ఎందుకు చూపిస్తాం మన ఫైరింగ్ అంత కెపాసిటీ అని చెప్పేసి మీకు మళ్ళీ వీడియో పెట్టలేదు అంత కంప్లీట్గా. కానీ మీకు చెప్తున్నానండి 90% మనం కొట్టేసాం. వాళ్ళు ఇది మెయిన్ రియల్ బుల్లెట్స్ అవి, సో మనం రియల్ బుల్లెట్స్ అనే డమ్మీ బుల్లెట్స్ అవి, సో మనం చూపించలేదు ఎక్కువ. సో అయిపోయిందండి, ఇదండి ఈరోజు మొత్తానికైతే ఇది డిస్ప్లే.
ఫస్ట్ టైం ఒక ఫారినర్ ఎంటర్ అయ్యాడు, అది కూడా ఇండియన్. లోపలికి వచ్చి మొత్తం అన్ని చూస్తారు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మొన్నటి దాకా నాకు జలుబు రొంపతో అసలు చాలా చితమతం అయిపోయి విక్స్ వేపర్ 500 తీసుకునేదాకా అసలు తగ్గలేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వీడియోలు కంటిన్యూగా చేస్తామండి. అంతవరకు మీరు రాజేష్ అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు రాజేష్. జై హింద్.